శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క ప్రశస్తమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చినటువంటి మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులరా, ఈ లోకంలో మనం జీవిస్తున్నా కూడా ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. ఎందుకంటే లోకంతో స్నేహము దేవునితో వైరమనే వాక్యం చెప్తోంది. కాబట్టి లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకము దాని ఆశలు గతించిపోతాయి. నిత్యము నిలిచేది యేసు ప్రభు యొక్క రాజ్యము, పరలోక రాజ్యము మాత్రమే. అవును, మనము అశాశ్వతమైనటువంటి ఈ లోకాన్ని కాక శాశ్వతంగా ఉండే సర్వశక్తుడైనటువంటి క్రీస్తు యొక్క లోకంలో పౌరసత్వం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది యేసు ప్రభువు ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు ఇచ్చినటువంటి గొప్ప హెచ్చరిక ప్రియులారా. శరీరానుసారంగా శరీర విషయాల మీద మనస్సును ఉంచక ఆత్మానుసారంగా ఆత్మ విషయాల మీద మనసు పెట్టుకోవాలి. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును. అవును, అది సమాధానమై ఉంటుంది అని ఇదే రోమీలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. ఇట్టి మనసు కలిగినటువంటి వారు దేవునిని సంతోషపెట్టలేరు ప్రియులారా. దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తే మనము ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలిగినటువంటి వారము కాము. అందుకే అన్నాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు అని. ఇది అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క హెచ్చరిక. మనము శరీరానుసారంగా, లోకానుసారంగాను, సాతాను చిత్తానుసారంగాను ఈ లోకంలో జీవిస్తే మనకు రెండవ మరణం తప్పదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తత్ఫలితంగా నరకానికి మనం పాత్రులమవుతాం. అలా ఉండకూడదు అన్నటువంటిదే దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తం. అందుకోసమే ఈ లోకంతో మీకు స్నేహం ఉండకూడదు. లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించొద్దు. లోకానుసారముగా ఉన్నటువంటి ఏది కూడా నీ దరిదాపులకు రానివద్దు అని ప్రభువారు సెలవిస్తుంటున్నారు. అలా ఉండాలంటే క్రమము తప్పకుండా దేవుని మందిరానికి మనం కుటుంబ సమేతంగా వెళ్ళే వారమై ఉండాలి. కాబట్టి ఈ పునరుద్ధానిక దినములో ఇప్పుడే ఈ మాటలు వింటున్నటువంటి నీవు సిద్ధపాటు కలిగి కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిచ్చే దివ్యమైన ఆశీర్వాదాన్ని పొందుకోమని మనసారా కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన అయినా ఈ లోకంతో మాకు వైరమునైనా వాటిని పాటించకుండా లోకానుసారంగా మా టైం పాస్ చేయకుండా ఈ క్షణమందే ఈ మాటలు వింటున్న వారందరూ కూడా మీ మందిరానికి వెళ్ళే గొప్ప అవకాశాన్ని మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.